బ్యాక్ టు న్యూస్. చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రచారంలో ఊహించని షాక్ ఎదురైంది. సొంత పార్టీ నాయకులే రంజిత్ రెడ్డి క్యాంపెయిన్ను అడ్డుకున్నారు. రంజిత్ రెడ్డి తన సొంత మండలానికి ఏం చేశాడని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు జయరాం చారి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బషీరాబాద్ మండలంలో ట్రైన్ ఆపాలని గతంలో విజ్ఞప్తి చేసిన రంజిత్ రెడ్డి ఏమాత్రం కనికరించలేదన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడని నిలదీశాడు. దీంతో రంజిత్ రెడ్డి తెల్లముఖం వేశాడు. గతంలో బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపాలని జయరాం 25 రోజులు దీక్ష చేశాడు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బషీరాబాద్ మండలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని, అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఓట్లు వేస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని నిలదీశాడు. దీంతో స్థానికులు సైతం ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంజిత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా నాకు మాట్లాడలేకపోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఏకతాటిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ఏకతాటిగా లేకపోతే అభివృద్ధి చెందదు. రంజిత్ అన్న, మీరు గతంలో ఇచ్చిన మాటకే మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మేము మీకు ఏదైనా కానీ ఆలోచన అడుగుతామేమో, మీరు ఏ విధంగా అయితే గెలుస్తారో మేము కూడా చూస్తామని తెలుస్తా ఉన్నాం. బషీరాబాద్ కు తన క్యాన్వాసింగ్ పరంగా రావడం జరిగింది. అదే విధంగా ఆయన క్యాన్వాసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు, బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామాచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై పిలిపించి కూడా అవమానపరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే, లోకల్ ఎంపీపీ సభ్యులు, అక్కడ ఉన్న జడ్పీటీసీలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతులు ఉన్న అందరూ పైకి లేపండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను, ఈరోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడలేకపోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా, ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న, మీడియా మిత్రులు అందరూ రావాలి, దయచేసి రావాలి. మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా నాకు మాట్లాడలేకపోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఏకతాటిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ఏకతాటిగా లేకపోతే అభివృద్ధి చెందదు. రంజిత్ అన్న, మీరు గతంలో ఇచ్చిన మాటకే మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మేము మీకు ఏదైనా కానీ ఆలోచన అడుగుతామేమో, మీరు ఏ విధంగా అయితే గెలుస్తారో మేము కూడా చూస్తామని తెలుస్తా ఉన్నాం.
వచ్చినప్పుడు మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై పిలిపించి కూడా అవమానపరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీటీసీలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ప్రత్యూష, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో సొంత పార్టీ నేతల నుంచే నిరసన వ్యక్తం కావడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టయితే మిక్స్డ్ గా అటు కొన్ని పార్టీల నుంచి వచ్చిన వారు మిగతా పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సొంత పార్టీ నేతలే అంటే భుజాన ఏదైతే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారే ఇప్పుడున్న అభ్యర్థుల పైన కూడా వారిని నిలదీయడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే నేడు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి అయిన రంజిత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏకాంబరేశ్వర ఆలయం నుంచి బషీర్బాద్ కు ఈ రోజు ప్రచారం చేరుకోవడం నేపథ్యంలో అక్కడ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి లోకల్ గా ఎక్కడైనా సరే ఆ గ్రామానికి సంబంధించి కావచ్చు, ఆ మండలానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడించడం ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యలపై కూడా వారికి హామీలను కావచ్చు వరదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆ బషీరాబాద్ కు సంబంధించి స్థానిక నేత అయిన జయరాం చారి తాను మాట్లాడతానని తాను గతంలో ఇక్కడ దీనికి సంబంధించి అంటే అక్కడ ఉన్న ప్రాంతంలో వెనుక వైపు చూసుకున్నట్టయితే సరిహద్దు ప్రాంతం కాబట్టి అటు కాగ్నా నది ఉంటుంది. మేజర్ గా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ట్రైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలని కూడా తాను 25 రోజుల పాటు బషీర్బాద్ లో ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని దీక్ష చేయడం జరిగిందని, కానీ ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు తమ మండలానికి ఏం చేస్తారు మీరు, గతంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు, 25 రోజులు తాను దీక్ష చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మా మండలానికి ఏ విధమైన న్యాయం చేస్తారు మీరు అని కూడా సొంత పార్టీ నేతలను నిలదీయడం జరిగింది. దీనిపైన కూడా తాను మాట్లాడతానని స్టేజ్ పైకి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి అతన్ని పంపించవేయడం, తాను మీడియా దగ్గరికి సుముఖంగా వచ్చి తాను ఏ విధంగా చేశాను, ఇప్పుడు ఉన్న నాయకులంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారని కూడా అతను ఆవేదన చెందడం జరిగింది. ఇప్పుడు బషీరాబాద్ మండలంలో గతంలో చూసుకున్నట్టయితే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, కానీ ఇప్పుడున్న ఎన్నికల్లో మాత్రం రంజిత్ రెడ్డి ఏ విధంగా గెలుస్తాడని కూడా అతను ఆవేదన చెందడం జరిగింది. పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఉండి ఏ విధంగా అభివృద్ధి చేయని తమ పార్టీ గతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎట్లాంటి అంటే మాట్లాడడానికే అపాయింట్మెంట్ ఇయ్యని వ్యక్తిని ఏ విధంగా గెలిపించుకుంటాము, ఆ స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించుకుంటామని కూడా మీరు ఏ విధంగా గెలుస్తారని కూడా ఆవేదన చెందిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లో రంజిత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి స్థానిక నేతల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న నేతలే ఇప్పటి వరకు కూడా వారందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది తాండూరు వరకు చేరుకోవడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.